శ్రీమద్భాగవత మహత్యం తెలిపే పద్మ పురాణాంతర్గతమైన నారద సనకాదుల సంవాదాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున సుఖబ్రహ్మ మాట్లాడుతూ ఉండగా ఆ సభలోకి పరమాత్మ తన పార్షదులతోటి ప్రత్యక్షమయ్యాడు అని చెప్పుకున్నాము. ఆ పార్షదులు ఎవరు అనంటే ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు. పరమాత్మ నిరూపిస్తాడు, నన్ను చేరుకుంటే ఇలా నేను షికారికి వెళ్ళినప్పుడల్లా నా పార్షదుల్ని వెంట పెట్టుకుని వెళ్తాను అని. అప్పుడు నారదుల వారు పరమాత్మని, ఆయన భక్తుల్ని పూజిస్తారు. పరమాత్మని ఎదురుగా చూస్తూ వారందరూ సంకీర్తనం చేస్తారు. ఆ సంకీర్తనాన్ని చూడడానికి బ్రహ్మగారు, శంకరుడు, పార్వతీదేవి అందరూ వస్తారు. ప్రహ్లాదుడు కరతాళము, ఉద్ధవుడు కంచువాద్యము, నారదుడు వీణ, అర్జునుడు పాట, ఇంద్రుడు మృదంగము, సనత్కుమారుల వారు జయ జయ ఘోష చేస్తారు. భక్తి జ్ఞాన వైరాగ్యం నాట్యం చేస్తాయి. ఆ సంకీర్తనకు ప్రసన్నుడైన పరమాత్మ ఏమైనా వరం కోరుకోమని అడిగితే అక్కడ ఉన్నవారందరూ కూడా ఎక్కడైతే శ్రీమద్భాగవత సప్తాహం జరుగుతుందో అక్కడికి మీరు మీ పార్షులతోటి రావాలి అని కోరుకుంటారు. దానికి పరమాత్మ తథాస్తు అని చెప్పి అంతర్ధానమవుతాడు. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ.